బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై కూడా శుభాలను, శాంతిని, కారుణ్యాన్ని కురిపించును కాక. ఆమీన్. ప్రతిరోజు కూడా మనము ఒక 2 నిమిషాల పాటు ఖురాన్ యొక్క సందేశాన్ని, ప్రవచనాన్ని మనం వింటున్నాము. ఈ రోజున 47వ అధ్యాయము 31వ వాక్యము. ఇక్కడ దైవం తెలియజేసే విషయం ఏమిటంటే, అల్లాహ్, ఆ సృష్టి ప్రభువు, సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, మీ అందరి కర్మలను గురించి ఆయనకు తెలుసు. మంచి తెలుసు, చెడు తెలుసు ఆయనకు. బహిరంగంగా చేసేది తెలుసు, అంతరంగంగా ఏముందో, మన యొక్క సంకల్పాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఆయనకు తెలుసు. మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. మళ్ళా అదే చెప్తున్నాడు. ఇది పరీక్షా ప్రపంచము, ప్రతిఫల స్థలము కాదు, ప్రతిఫల ప్రపంచం కాదు, పరీక్షా స్థలం మాత్రమే. ఏ విధంగా అయితే 3 గంటల పాటు విద్యార్థి పరీక్ష రాస్తాడు, ఆ పరీక్ష రాయడానికి అతనికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. పిచ్చిగీతలు కొట్టచ్చు, లేకపోతే సరైన ఆన్సర్స్ రాయొచ్చు, లేకపోతే ఖాళీ పేపర్ ఇచ్చేయచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ 3 గంటల పాటు ఎవరు కూడా అతన్ని ప్రశ్నించరు. ఆ 3 గంటలు అయిపోయిన వెంటనే పేపర్ తీసేసుకుంటారు. ఆ తర్వాత రిజల్ట్స్ తర్వాత వస్తుంది. సేమ్ మన ప్రపంచం కూడా అంతే. ఇక్కడ మనము మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, ఒకరిని అన్యాయం చేయొచ్చు, ఒకరికి మంచి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ మనల్ని ఎవరు ప్రశ్నించరు, ఎవరు పట్టుకోరు. అధికారం ఉందనుకోండి, లేకపోతే అధికార బలం ఉంది, లేకపోతే డబ్బు బలం ఉంది, ఇంకా ఎవ్వరు కూడా ఏమి కూడా చేయలేరు. కోర్టుల యొక్క తీర్పులను మార్చేయచ్చు, మనము ప్రభుత్వాలను మనకు అనుకూలంగా చేసేసుకోవచ్చు, రకరకాలైనటువంటి వ్యవహారాలు ఇక్కడ చేయొచ్చు. ఏమండి? కానీ ఇది ప్రపంచం వరకే. కానీ పరలోకంలో సాధ్యం కాదు కదా. దైవం తెలియజేసే విషయం ఏమిటంటే, మిమ్మల్ని తప్పనిసరిగా పరీక్షించి మీ స్థితిని నిర్ణయిస్తాము. మీరు మంచిగా చెడా, ప్రపంచం ముందు మీ యొక్క రూపురేఖలు, మీ యొక్క క్యారెక్టర్ ఇది, అదేవిధంగా మీ వెనకాల ఉన్నటువంటి క్యారెక్టర్ ఏమిటి, ఇదంతా కూడా ఆయన డిసైడ్ చేస్తాడు ఆ పరలోకంలో. మీలో ఎవరైతే దైవ మార్గంలో గట్టిగా కృషి చేస్తారో, స్థిరచిత్తులు ఎవరో మేము చూస్తాము. మాటలు చెప్పడం కాదు కదా. నేను చాలా స్థైర్యాన్ని ప్రదర్శిస్తాను, దైవం అంటే చాలా భక్తి, నాకు చాలా ఇష్టము, ఆయన కోసం నేను ప్రాణాలను ఇచ్చేస్తాను. మాటలు ఏముంది, అందరూ కూడా చెప్తారు. ఏమండి? మాటలతోటి ఏమి కూడా జరగదు కదా. ఆ మాటలు చెప్పే వ్యక్తి వాస్తవంగా అతని యొక్క స్థైర్యం ఎంత ఉన్నది, అతని విశ్వాసం ఎంత ఉన్నది, ఇది ఆయన పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు? కష్టాలు ఇచ్చి పరీక్షిస్తాడు. కష్టాల్లో ఇతని యొక్క విశ్వాసం ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు అతను పలికినటువంటి మాటలకు, చేస్తున్నటువంటి పనులకు పొంతం ఉన్నది అని చెప్పేసి దైవం అప్పుడు పరీక్షిస్తాడు. మళ్ళీ ప్రతి ఒక్కరం కూడా ఈ విధమైన పరీక్షను ఎదుర్కొంటాము. సర్వేజన